అమ్మా మీ పేరేంటమ్మా? తాకమరప్పలకొండ. మీ పేరు తాతయ్య? ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఉంటాను. మాదే ఇల్లు, మా నాన్నదే. నన్ను డెంకాడ ఇచ్చారు, వచ్చేసాను ఇక్కడ. మా నాన్నకి అమ్మ గోళాలు ఎవరు లేరని. మీ అమ్మగారు ఇల్లా? మీకు అన్నదమ్ములు అలా ఎవరైనా ఉన్నారా? అది ఎవరు చూడ ఎంత గుండె అయిందా చేసి ఊళ్ళని ఒక 1000 రూపాయలు వచ్చారేటి ఉంటే వాళ్ళకి బాగున్నాను. నాకు ఎవరు లేరు అనుకో. విజయనగరం మహారాజ్ హాస్పిటల్కి వెళ్తే వైజాగ్ వెళ్ళిపోమన్నారు. వైజాగ్ వెళ్ళిపోతే ఇక్కడ అవదు వెళ్ళిపోండి అనేసి కట్టేసి మందులు ఇచ్చేసి తోలేశారు. అక్కడి నుంచి రేవుడు వెళ్ళాం. రేవుడు వెళ్తే వాళ్ళు అన్నారు పెద్ద డాక్టర్లు అందరూ ఉన్నారు, మీరు ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని వాళ్ళు అన్నారు. ఈ ఆరోగ్యశ్రీ కాగితాలు అవన్నీ పట్టుకొని వెళ్ళమన్నారు. వెళ్ళాం. వెళ్తే ఐసీయూ పెడతాంటారు. అమ్మ ఐసీయూ పెట్టడానికి మాది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, డబ్బుల హాస్పిటల్ ఇది, అది ఆపరేషన్ అవ్వాలా అనేసారు. ప్రైవేట్ హాస్పిటల్ అనేసారు. వెళ్ళిపోవచ్చు. మరి డబ్బుల్లోకి వెళ్ళకొస్తాయి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే 1,00,000 ఎంతో కొన్ని 50,000 అని ఉండాలి. వెళ్ళకి వస్తాయి. ఆ పుండు పెట్టుకొని అలా తిరుగుతాను. అలా చేస్తుంది ఎటవుతుంది తెలదు. ఇప్పుడు ఆ పుండు ఉంటే ఆ బాబుని రైతులు రానివ్వలేదు. కొనే బట్టలు గుంజి స్త్రీలే చేస్తారు అనుకుంటే ఆ బాబుని రానివ్వకంటాను. నేను చేయలేను కదా. అవి కట్టుకుని చీర గుంజిపోవడానికే బాధపడిపోతాను. ఇప్పుడు ఇక దెబ్బ పెట్టుకుని అక్కడ పెట్టాను. ఏమన్నా డాబా మీదకి ఎక్కనాక. మీరు బట్టలు అవి మామూలుగా ఊర్లో అందరు బట్టలు ఉతుకుతూ ఉండేవాళ్ళమ్మా వయసులో బలం ఉండేటప్పుడు? కష్టపడి పని చేస్తాను. పుండి నుంచి ఎవరు రానివ్వలేదు ఆ బాబు. ఉతకలేను. ఈ సబ్బులు రాతి ఇవన్నీ నొప్పులు రాయలేను. సబ్బులు రాయాలి కదా, కొందాలి కదా. నీకు ఇంకా అక్క చెల్లెలు ఎవరు లేరు? అక్కలోనే చెల్లులోనే పర్వాలేదు. అసలు పిల్లలు మామూలు పుట్టాడు కడుపులోనే చచ్చిపోండి. మరి పిల్లలు లేరు, మరి లేరు పిల్లలు. ఎంత డబ్బు అప్పుడు ఖర్చు పెట్టాను. పిల్లలు పుడతారని అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. అలాగే అయిపోయాను. కానీ పరగ నాకంటే అలాగే అయిపోయాను. ఈయనకి హెల్త్ ప్రాబ్లమా? ఏంటి ప్రాబ్లం ఏంటి? పడిపోయారు. హాస్పిటల్స్ అన్నీ తిప్పారు. పక్కన చుట్టుపక్కల బంధువులే కానీ ఎవరు చూడరు. భోజనం కానీ అన్నం కానీ ఎవరు అంత కష్టాలను హాస్పిటల్ తిరిగినా ఏబులైనా చూడలేదు. చూస్తారు వాళ్ళు చూడరు. కిరాణా సామాన్లు ఏమైనా ఇస్తూ వండుకుంటావమ్మా నువ్వు? వంట చేసుకుంటావా? ఉన్నాయా ఇప్పుడు? బియ్యం ఏమైనా ఉన్నాయా? కొద్ది బియ్యం. ఎన్ని ఉన్నాయి? 3 కేజీలు ఉంటాయి. 3 కేజీలు ఉన్నాయా? భోజనం చేశారమ్మా మీరు? ఇప్పుడు మధ్యాహ్నం పెట్టలేదు. మధ్యాహ్నం వండాలి. రాత్రికి మరి డబ్బులు ఉండదు తెచ్చుకోవడానికి. కూరలు కాదు, మధ్యాహ్నం అన్నం తినలేదు మీరు? లేదండి. మధ్యాహ్నం మరి డబ్బులు ఉండాలి కదా. రాత్రికి ఏదో బాధపడి వండుకొని తినడం చలిదాన్ని వచ్చి తినేస్తాను. ఉంటే రోజుకి ఎన్నిసార్లు వంట చేస్తావమ్మా? ఒక్కసారి చేస్తాను. ఇప్పుడు రాత్రిపూట అంతే. అవునా? మధ్యాహ్నం వండుకొని డబ్బులు ఉండాలి కదమ్మా. ఉంటుంది డబ్బులు. పెట్టుకోండి. అమ్మకి చీర పెట్టండి. తాతయ్య చీర బన్నీలు వేసుకుంటారు కదా. కిరాణా మీకే. మీరు కష్టంలో ఉంటే ఎవరు చూడలేదు అన్నారు కదా. మీరు ఎవరికి ఇవ్వకన్నా మీ వరకు మీకే సరిపోలే. అవి ఒక 2 నెలలు అయితే రైస్ సరిపోతాయా? 2 నెలల వరకు ఎవరి అకౌంట్లో డబ్బులు వస్తుంది? తాత అకౌంట్లో నుంచేనా? వీళ్ళు అకౌంట్ నెంబర్ ద్వారానా వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు, లేకపోతే చేతికి ఇస్తున్నారా? చేతికి ఇచ్చేస్తున్నారా? అంటే అకౌంట్లో పడవా? సరేనండి. అయితే వీళ్ళకి నేను నెల నేను ఫంక్షన్ ఇస్తాను 1000 రూపాయలు. ఓకేనా? పని చేయండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇవ్వండి. నేను డబ్బులు వేసిన తర్వాత మీ ఫోను వీళ్ళకి తెచ్చివ్వండి. నేను మాట్లాడుతాను, డబ్బులు పంపిస్తున్నానమ్మా అని చెప్పేసి అని మీ ద్వారా. వాళ్ళది మరి ఉందో లేదో, వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారో లేదో నాకు తెలియదు కదా. వీళ్ళు ఉన్నన్నాళ్ళు కనీసం మీరు నాకు టచ్లో ఉండండి. వీళ్ళకి ఎవ్రీ మంత్ ఫంక్షన్ వచ్చేటట్టు నేను చేస్తాను. ఇప్పటికైతే ఖర్చులు గుంచుకోండి. ఏమ్మా? ఖర్చులు గుంచుకోండి ఇప్పటికైతే. సరేనా మరి?